బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి రాజకీయ వలసలు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హస్తానికి హ్యాండ్ ఇవ్వనున్నారు. కాసేపట్లో అధికారికంగా కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేయనున్నట్టు సమాచారం. 4 నెలల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో విభేదాల కారణంగా బైరెడ్డి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. కర్నూలు డీసీసీ అధ్యక్షునిగా అలీఖాన్ నియామకంలో కూడా రఘువీరా నిర్ణయంతో బైరెడ్డి విభేదించారు. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ మారబోతున్నట్టుగా ఊహాగానాలు అందుతున్నాయి. ఇంతలో ఎంతవరకు నిజముంది? పార్టీ నిజంగానే మారుతున్నారా? ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారు? కర్నూలు జిల్లాలో మరోసారి కాంగ్రెస్ గుడ్ బై చెప్పేందుకు బైరెడ్డి ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రాజీనామా చేశారు. అయితే రేపు కార్యకర్తల సమావేశంతో నిర్ణయం తీసుకున్నారు. అయితే రఘువీరారెడ్డి ఆయన నచ్చకే దీనివల్ల జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇప్పటి వరకైతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి రఘువీరారెడ్డి చేస్తున్న ఇబ్బందికరంతో తాను వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. పూర్తిగా అయితే ఇప్పటి వరకైతే గతంలో టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే తర్వాత అనంతరం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ పేరుతో ఆయన పార్టీ స్థాపించారు. అనంతరం తన పార్టీకి రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీలో ఒక 4 నెలల కింద కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో కొన్ని విభేదాలున్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి అశోక్? ఇప్పటికైతే ప్రస్తుతం రఘువీరారెడ్డి విభేదాలతోనే ఇప్పుడు ప్రస్తుతం ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రేపు కార్యకర్తల సమావేశం అనంతరం ఏ పార్టీలో చేరబోతారా లేదా తాను 2019 ఎన్నికల్లో దూరంగా ఉంటారన్నదంటే స్పష్టంగా అర్థం కావడం లేదు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.